వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైంది. కనుకే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కుంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్న ధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందొచ్చా? జాతక రత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఎంఎం రజా గారు 24 మే, 25 మే, 26 మే దుబాయ్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు. అక్కడ వారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలిసి మీ సమస్యలకు నివృత్తి పొందొచ్చు. అలాగే మిగతా రోజుల్లో హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. మొత్తంగా 9 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ముంబై, ఢిల్లీ, కాశ్మీర్, దుబాయ్. రజా గారిని పరిచయం చేసుకొని మాట్లాడదాం. నమస్తే సార్. అమ్మా నమస్కారం సార్. చాలా మందికి డబ్బు సంపాదించాలి అని ఉంటుంది, కానీ ఎలా సంపాదించాలో తెలియదు. మరి డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళు రత్నాలు ధరిస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందా? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు అడిగిన ప్రశ్న డబ్బు సంపాదన గురించి ఏదో రత్నం ఉంటుందని అడిగారు. సహజంగా గ్రహాల్లో ధనుకారక అనేసరికి గురుగ్రహం ధనుకారక అంటారు. గురుగ్రహం వచ్చేసి ఈ డబ్బు ఇచ్చే గ్రహము అంటారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి శుక్రగ్రహానికి లక్ష్మీకారక అంటారు, లక్ష్మి ఇచ్చే గ్రహము అంటారు. కానీ అందరికీ ఇదే గ్రహాలు డబ్బిస్తానేది కాదు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు డబ్బు వాణి ద్వారా, వాణి అంటే మీ వాయిస్ ద్వారా, మీ కమ్యూనికేషన్, మీ మాట్లాడే మాటలు, మీ యాంకరింగ్, అంటే వాణి కారక అనేసరికి అర్థం ఏంటి? ఆ బుధగ్రహం అధిపతి, బుధగ్రహం మీ జాతకంలో బాగుంది కాబట్టి మంచిగానే మాట్లాడుతున్నారు, మీరు మంచి యాంకరింగ్ చేయగలుగుతున్నారు. అంటే బుధగ్రహం మీ బలం ఉంది కాబట్టి మీరు మీ వాయిస్ ద్వారా మీ డబ్బు వస్తున్నాయి మీకు, అంటే మీ యాంకరింగ్ ద్వారా డబ్బు వస్తున్నాయి. అదేవిధంగా కొంతమందికి శనిగ్రహమైన బలం ఉంటే వాళ్ళు మంచి ఐరన్లో కానీ, సిమెంట్లో కానీ మంచి ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెద్ద బిజినెస్ చేయడం కానీ దాంట్లో వాళ్ళకి సంపాదన వస్తుంది. అదేవిధంగా కొంతమందికి కుజబలం ఉంటే మంచి బిల్డర్ కావడము, రియల్ ఎస్టేట్ నడిపించడము, దాంట్లో వాళ్ళకి డబ్బు వస్తాయి. కొంతమందికి పొలిటీషియన్స్గా కానీ, పొలిటిక్స్లో కానీ మంచి నేమ్, ఫేమ్ ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, కాంట్రాక్ట్ ద్వారా కానీ, ఒకవేళ రవి బలం ఉంటే, సూర్యగ్రహం బలం ఉంటే వాళ్ళకి దాని ద్వారా డబ్బులు రాగలుగుతుంది. ఒకవేళ మంచి ఒక శుక్రగ్రహం బలం అనుకోండి, ఆ సమయంలో లగ్జరీ బ్రాండ్ లేక మంచి బట్టలు కానీ, బ్యూటీ సంబంధం ఇచ్చింది, మంచి అలంకార సంబంధం ఇచ్చింది, దాని ద్వారా డబ్బు వస్తాయి. అంటే ప్రతి ఒక్కరికి కొన్ని గ్రహాల ప్రభావం ఉంటే ఆ గ్రహ ప్రభావం వల్ల ఆ సెక్టర్లో డబ్బు వస్తాయి. డబ్బు రావడం పెద్ద పని కాదు. ప్రేక్షకులు డబ్బు సంపాదన చేయగలుగుతారు, కానీ వచ్చిన డబ్బు నిలబడము. నేను చెప్పాను కదా, గురు బలము, శుక్ర బలము, ఇది హౌ టు మేనేజ్. వచ్చిన డబ్బు మీరు ఏ విధంగా మేనేజ్ చేయాలి, వచ్చిన డబ్బు మీరు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని బట్టి దానికి మీరు ఫాలో అవుతే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. మీరు ఎంతమంది చూసే ఉంటారు, చెప్తారు కదా, వన్స్ అపాన్ ఎట్ నా దగ్గర చాలా డబ్బు ఉండే, ఇంట్లో పెట్టేదానికి నాకు దగ్గర జగా లేదు, కానీ ఇవాళ రోజుల్లో నా దగ్గర అప్పులు పాలైపోయాను, తిండికి డబ్బులు కానీ చాలా బాధపడతారు. ఇది ప్రాక్టికల్. చెప్పాలంటే నా వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. 2014 చెప్తారు వాళ్ళు స్టోరీ. 2008, 2009 నా దగ్గర క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఎక్కడ డబ్బు పెట్టాలని నాకు స్పేస్ కూడా లేదు సార్, సరిగా సరిపడలేదు సార్, కానీ ఇవాళ రోజు మీకు ఇచ్చేదాన్ని నాకు దగ్గర ఫీజు లేని చాలా బాధపడతారు. అర్థమేమవుతుంది అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఒక గ్రహ డబ్బు ఇవ్వగలుగుతుంది. ఏమంటారు? గ్రహాలే మీ లోపల ఉన్నాయి, గ్రహాలే మనిషి అంటారు. మనిషి లోపల అన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పి, ఎందుకంటే మా కార్యకర్తలు ఉన్నాయి కదా, అంటే మాది యాక్షన్స్ ఉన్నాయి కదా, మా మాటలు మంచిగా మాట్లాడుతున్నాము, మంచి కమ్యూనికేషన్ మా దగ్గర ఉందంటే బుధగ్రహం బలం ఉంటే మేము మంచి మాట్లాడగలుగుతాము. అదేవిధంగా రవి బలం ఉంటేనే ఆత్మవిశ్వాసం కానీ సంకల్ప బలంతోనే మాట్లాడగలుగుతాము. అదేవిధంగా గురు బలం ఉందనుకోండి, గురుగ్రహం వచ్చేసి మాకు మంచి విజ్డమ్ ఇవ్వగలుగుతాడు, మంచి జ్ఞానం ఇస్తాడు మాకు, గురుగ్రహం వచ్చేసి మంచి అభివృద్ధి ఇస్తాడు మాకు. అదేవిధంగా శుక్రబలం ఉందనుకోండి, మంచి డిజైర్స్, మంచి కోరికలు, మంచి ప్యాషన్, ఇష్టంగా పని చేయడం, ఈ విధంగా చేయగలుగుతాము.
ఒకవేళ కుజగ్రహం వచ్చేసి మనలో ఒక అగ్రెసివ్నెస్ కానీ, మనలో కోపము కానీ, మనలో ఒక డేర్నెస్ కానీ, మనలో ఒక ధైర్యం కానీ ఇది కుజగ్రహం ఇవ్వగలుగుతాడు. సో ఆ విధంగా గ్రహాల మనిషి లోపల ఉన్నాయండి. సాధారణ మీరు అడిగిన ప్రశ్న సంపాదన అనేసరికి ప్రతి ఒక్కరికి ఒకటే గ్రహం డబ్బిస్తుందని కాదు. కొంతమందికి మంచి వాణి ద్వారా మంచి రైటర్స్ ఉంటారు, స్క్రిప్ట్ రైటర్ ఉంటారు కదా, మంచి రైటింగ్ చేసేవాళ్ళు మంచి రైటర్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ బుధ గ్రహం ఉండి అలాంటి వాళ్ళకి ఆ బుధ గ్రహం ద్వారా డబ్బు రావడం అంటే రైటింగ్ స్కిల్స్ వల్ల కావచ్చు, మంచి కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, మంచి వాళ్ళు వాణి వల్ల కావచ్చు. ఎందుకంటే బుధ గ్రహానికి వాణి కారక అంటారు. మీ యాంకరింగ్ వాణి అనేసరికి మీ వాయిస్ మీ డబ్బు రాగలుగుతుంది. సో అదే విధంగా ఒకవేళ శుక్రబలం అనుకోండి, కొంతమందికి శుక్రబలం ఉంటే మంచి ఒక బ్రాండ్స్ కానీ, మంచి లగ్జరీ బ్రాండ్స్ కానీ, మంచి బట్టలు కానీ, క్లాత్ దాంట్లో వెళ్ళడం కానీ, అదే విధంగా బ్యూటీ రంగంలో వెళ్ళడం కానీ, ఇలాంటి దాని ద్వారా డబ్బు రాగలుగుతుంది. కొంతమందికి చంద్రగ్రహం బలం ఉంటే లిక్విడ్ అంటే వాటర్ ద్వారా కావచ్చు, పాల ద్వారా కావచ్చు, బేకరీ ద్వారా కావచ్చు, తొందరగా కరుగుపోయే ఫుడ్స్ ఉంటాయి కదా, అలాంటి ఫుడ్ ద్వారా కావచ్చు, అవన్నీ వాళ్ళు సంపాదన చేయగలుగుతారు. అర్థం ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఒకటే రత్నం పెట్టుకోవడం కాదు, ఇండివిజువల్గా తెలుసుకోవాలి. అసలు ఇది ఈ జ్యోతిశాస్త్రం అనేసరికి మీ జీవితంలో ఒక మార్గదర్శనం అండి, మీకు డైరెక్షన్ లాగి చూపిస్తుంది. మీరు ఏం చేస్తే బాగుపడతారు, మీ నైపుణ్యాలు ఏంటి, మీ శక్తి ఉండని ఏ విధంగా శక్తి ఉంది, మీ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, మీరు వ్యాపారం కోసం పుట్టారా, లేకపోతే మీరు ఏమైనా జాబ్ చేయగలుగుతారా, జాబ్ అయితే మీకు ఎలాంటి రంగం మీకు జాబ్ కలిసి వస్తుంది, వ్యాపారం అయితే మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాల బలం ఒకవేళ తగ్గిపోతే ఆ డబ్బులు నిలబడడం కోసం కావచ్చు, సేవింగ్ కోసం కావచ్చు, దానికోసము రత్నాల ద్వారా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ప్రేక్షకులు ఇంత చెప్పారు, కన్క్లూజన్ ఏంటి, మీ జీవితంలో విజయం పొందాలి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరి దానికి కూడా విజయం పొందడానికి పంపించాడు. నువ్వు సక్సెస్ పొందని చెప్పి వచ్చిన మనిషి కూడా లక్ష్యం ఏంటి, నేను విజయం పొందాలి. కానీ విఫలం ఎందుకు, ఆ విఫలానికి విజయంలో మార్చుకునే దానికి ఒకసారి ఈ డైరెక్షన్ మాదిరి ఈ విద్యతో తెలుసుకొని దానికి బలం పైన లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. సార్, కొంతమంది ఏదేని ఉద్యోగం చేస్తున్నా కూడా దాంట్లో పురోగతి డెవలప్మెంట్ ఉండదు, ఉన్న ప్లేస్లోనే ఉంటూ ఉంటారు, డబ్బు చాలా తక్కువగా వస్తూ ఉంటుంది, దాంట్లో కూడా బాధపడుతూ ఉంటారు. సో ఏదేని రత్నం ధరించడం వల్ల ఉద్యోగంలో పురోగతి వచ్చి వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారా? చక్కటి ప్రశ్న ఇది. ఎంతోమంది ఉంటారండి, జాబ్ చేస్తున్నాము, 10 years నుంచి ఒక ఆర్గనైజేషన్ పని చేస్తున్నాము, కానీ మా శాలరీ హైక్ అవ్వట్లేదు, మాకు డబ్బు నిలబడని చెప్పి చాలా బాధపడతారు. గ్రహ బలం, ఎందుకంటే శని గ్రహం బలం ఉంటుంది కదా, శని గ్రహం అనేసరికి ఒక మంచి మీకు జాబ్ ఇవ్వగలుగుతాడు. కానీ ఆ బలం లేకపోతే ఆ జాబ్లో ఎలా ఉంటుందంటే రావడం అంటే మా ఖర్చు సరిపోతాయి, ఎలాంటి సేవింగ్స్ లేకుండా, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా చాలా బాధపడతారు. అంటే బలం తగ్గేదాకా సమస్య ఉంటుంది. ఒక్కసారి మీరు తెలుసుకుంటే ఈ సమస్య ఉంది కదా, నేను ఒకే ప్లేస్లో నిల్చుకుని ఉన్నాను కదా, నేను ముందుకు రాలేకపోతున్నాను, నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకని చెప్పి ఎందుకు ఉంది కదా ప్రశ్న ప్రేక్షకులు, ఎందుకు, వై? నా దగ్గర ఎంత స్మార్ట్నెస్ ఉంది, నా దగ్గర ఎంత విద్య ఉంది, నా దగ్గర ఎంత టాలెంట్ ఉంది, నా దగ్గర ఎంత నైపుణ్యాలు, సామర్థ్యం అన్నీ ఉన్నాయి కదా, నేను ఎందుకు నేను బయటికి రావడం లేదు, నేను ఎందుకు పైకి ఎక్కడం లేదు అని చెప్పి ప్రశ్న ఉంటుంది కదా. ఆ ప్రశ్నకి ఈ గ్రహాలు తెలియచేస్తాయి. గ్రహాల స్థితి బాగలేకపోతే మనిషి పైకి రావాలని చెప్తారు కదా. నా గ్రహచారం అండి, నా టైం బాగలేదండి, ఎంతో కష్టం పడతాం ముందుకు రాని చెప్పి టైం బాగలేదు అంటారు కదా. అర్థం ఏంటి, ఈ టైం అనేసరికి దానికి రెండో పేరు వచ్చేసి గ్రహ సంచారము అంటారు. గ్రహాల స్థితి బాగాలేకపోతే ఆ సమయంలో మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా మీరు ముందుకు రాలేకపోతారు, చాలా బాధపడతారు. అందుకే ఒకసారి తెలుసుకోవాలి ఈ సమస్య చెప్పి. ఎందుకు చెప్పాను కదా, గ్రహాలు మీ లోపల ఉన్నాయండి. ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి మనిషికి నువ్వు వెళ్ళు ఈ ప్రపంచంలో విజయం పొందుకొని పంపించాడు. వచ్చిన మనిషి ఒకటే లక్ష్యం తెచ్చాము, నేను విజయం పొందాలి అని. కానీ విఫలం ఉంది కదా, ఆ విఫలానికి విజయంలో మార్చుకునే దానికి ఒకసారి తెలుసుకోవాలి. ఎలాంటి గ్రహాలు మాకు అడ్డం పడుతున్నాయి, మేము ఎందుకు పైకి రాలేకపోతున్నాము, ఎందుకు మేము ఎదగలేకపోతున్నాము, ఎందుకు నా శాలరీ హైక్ అవ్వట్లేదు, ఇదే కంపెనీలో జాబ్ చేయాలా, ఇది మానేయాలా, నేను ఏం చేస్తే బాగా పడతాను, ఎలాంటి జాబ్ చేస్తే బాగా పడతాను, అంటే ఎప్పుడు నేను జాబ్ చేంజ్ చేసుకోవాలి, ఎన్ని ఉంటాయి కదండి ప్రశ్నలు, డౌట్స్ ఉంటాయి కదండి. వేరు, ఎలా, ఎక్కడ, ఏ విధంగా ఉంటాయి కదా. అలాంటి ప్రశ్నలకి ఈ విద్య ఆన్సర్ చెప్పగలుగుతుంది. ఎంతోమంది ఉంటారండి, వాళ్ళు తెలియకుండా ఒక కంపెనీలో జాబ్ చేస్తారు, అసలు అక్కడ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉన్నా చాలా బాధపడతారు. అసలు తెలుసుకోవాలి, అసలు ఈ కంపెనీలో నేను ఉన్నాను కదా, నేను ముందుకు రాగలుగుతానా లేదా, నేనేమైనా పైకి ఎక్కగలుగుతానా లేదా, ఉంటాయి కదా ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి ఆన్సరు ఈ విద్య చెప్పనుంది కాబట్టి ఒకసారి తెలుసుకుంటే తప్పని లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్నారు,
అలా డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఎటువంటి రత్నం ధరిస్తే వాళ్లకు వ్యాపారం సులభం అవుతుందంటారు? వ్యాపారం చేసే వాళ్ళకి చూడండి, మా సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. వాళ్ళు ఎంచుకోవడం రంగం ఉండదు కదా, తప్పుగా ఎంచుకుంటారు, అక్కడ ఫెయిల్ అయిపోతారు. లాస్ట్ కూడా చెప్పాను ఈ మాట నేను. అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఒక్కసారి నేను చెప్పాను కదా, ఈ విద్య వచ్చేసి ఒక డైరెక్షన్ అండి. ఓ డైరెక్షన్ అంటే మీకు మార్గం చూపిస్తుంది. మీరు వెళ్ళే మార్గం ఇది రైట్లో వెళ్తున్నారా, ఇది రాంగ్ వేలో వెళ్తున్నారా. ఎక్కడ జర్నీలో వెళ్ళాలంటే ఆ జర్నీ మీరు రాంగ్ రూట్లో వెళ్తే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ మీరు మీ లక్ష్యానికి చేరుకోలేరు, మీరు మళ్ళీ చాలా టెన్షన్ అయిపోతుంది. సో యాజ్ ఎ సేమ్ మేనరు నేను వ్యాపారం మొదలుపెట్టే ముందు అసలు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను కదా, ఇది నాకు కలిసి వస్తుందా లేదా, ఈ వ్యాపారం చేస్తే దీంట్లో నేను అభివృద్ధి పొందగలుగుతానా లేదా. చెప్పినా కదా, వ్యాపారము కలిసి వస్తుందా లేదా, ఒకవేళ కలిసి వస్తే ఎలాంటి వ్యాపారము. నంబర్ 3 వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, చేసిన తర్వాత ఎలా ఉండిపోతుంది, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి, 4 ప్రశ్నలు ఉంటాయి కదా. అసలు నా జీవితంలో నా అదృష్టంలో నేను వ్యాపారం చేయగలుగుతానా లేదా. నంబర్ 1, ఒకవేళ నేను వ్యాపారం చేయాలంటే ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలాంటి రంగం నాకు కలిసి వస్తుంది. నంబర్ 2, నంబర్ 3 ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఏజ్లో నేను ముందుకు రాగలుగుతాను. నంబర్ 4 ఎలా ఉండిపోతుంది. ఇలాంటి ప్రశ్నలకి కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. ఇందుకు చెప్పాను కదా, కొన్ని గ్రహాల ప్రభావమే మీకు ఆ సెక్టర్లో డబ్బు ఇవ్వగలుగుతుంది. ఇందుకు చెప్పాను కదా, బుధ గ్రహం అనేసరికి వాణి వల్ల కానీ, రైటింగ్ వల్ల కానీ, కమ్యూనికేషన్ వల్ల కానీ, దానివల్ల మీకు డబ్బు సంపాదన చేయగలుగుతారు. ఒక శుక్రబలం ఉందనుకోండి, శుక్రబలం ఉంటే మంచి లగ్జరీ బ్రాండ్స్ కావచ్చు, మంచి క్లాత్ కావచ్చు, మంచి బట్టల వ్యాపారం కావచ్చు, లేకపోతే మీరు మంచి సలూన్ కావచ్చు, బ్యూటీకి సంబంధించింది, అందానికి సంబంధించిన రంగంలో వెళ్తే దాంట్లో డబ్బు సంపాదన చేయగలడం. అదేవిధంగా ఒకవేళ రవి బలం ఉందనుకోండి, పొలిటిక్స్ ద్వారా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ డబ్బు అంటే కాంట్రాక్ట్ ద్వారా కావచ్చు, మంచి నేము ఫేము దాని ద్వారా కావచ్చు, డబ్బు సంపాదన చేయగలుగుతారు మీరు. ఒకవేళ శని బలం అనుకోండి, శని బలం ఉంటే ఐరన్ కావచ్చు, కన్స్ట్రక్షన్ దీంట్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, అది పెట్టి ముందుకు రావచ్చు. ఒకవేళ కుజగ్రహ బలం అనుకోండి, అలాంటి వాళ్ళు మంచి బిల్డర్గా కావచ్చు, మంచి రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు రావడం కానీ ఇలాంటివి ఉంటుంది. అంటే అందరికీ ఒకే వ్యాపారం ఉన్నదండి. వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ గ్రహాలు తెలియచేస్తే మీకు ఎలాంటి వ్యాపారం మీకు కలిసి వస్తుంది. ఒకవేళ గ్రహాలు బలం తగ్గిందనుకోండి, తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలకి బలం కోసం అసలు మొదటికి తెలియచేది అంటే ఈ విద్య ఎందుకండి. ఈ విద్య మీకు చీకటిలో ఒక దీపం మాదిరి మీకు వెలుగు చూపిస్తుంది. నువ్వు ఏం చేస్తే బాగుపడతావు, నువ్వు సక్సెస్ పొందని నువ్వు వచ్చావు కదా, నువ్వు యాక్టివ్గా ఉండాలి, నువ్వు ముందుకు రావాలంటే ఎలాంటి గ్రహాలు నీకు ప్రభావం చూపిస్తున్నాయి, ఎలాంటి రంగం నీకు కలిసి వస్తుంది, ఆ రంగంలో సక్సెస్ పొంది ముందుకు రావాలంటే ఎలాంటి గ్రహాలు వీక్ ఉన్నాయి, దానికి బలం కోసము ఆ దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం అండి రత్నాల ద్వారా బలం లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. సార్, కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ వాళ్ళకు చేతిలో నిలబడదు, ఏదైనా కారణాల వల్ల వృధా ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఏమైనా రత్నం ధరించడం వల్ల డబ్బు వాళ్ళ చేతిలో నిలబడే అవకాశం ఉంటుందా? మీరు అడిగిన ప్రశ్న కింద చెప్పాను కదా, గురు గ్రహానికి ధనుకారక అంటారు, శుక్రగ్రహానికి లక్ష్మీ కారక అంటారు. ఒకవేళ మీరు ఎంత టాలెంట్, ఎన్ని సామర్థ్యాలు ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎన్ని నైపుణ్యాలు ఉన్నా మీ దగ్గర మీ జాతకంలో మీరు చేస్తున్నారు మీ లైఫ్లో అండి, ఒకవేళ ఈ గురువు బలం తగ్గిపోతే డబ్బు వస్తున్నాయి కానీ నిలబడదు. అది మిస్యూజ్ అవ్వడం కానీ, అది డబ్బు వచ్చిన డబ్బు వెళ్ళిపోవడం కానీ, నిలబడలేకపోవడం. ఇందుకు చెప్పినా కదా, చెప్తాను ఎంతోమంది, సార్ వన్స్ అపాన్ ఏ టైం దగ్గర చాలా డబ్బు ఉండే, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎక్కడ ఉంచాలి, ఈ డబ్బు నేను ఎక్కడ పెట్టాలి నాకు తెలియదు, ఆ టైంలో అలా నాకు అనిపించింది, కానీ నాకు టుడే నా దగ్గర ₹1 చాలా బాధపడతారు కదా. ఇది సమస్య రావడం ముఖ్యమైన గురువు బలం తగ్గిపోతే ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే గురు గ్రహానికి ధనుకారక అంటారు. డబ్బు సంపాదన చేయడం పెద్ద పని కాదు, వచ్చిన డబ్బుకి నిలబడడం కానీ, రైట్ వేలో ఇన్వెస్ట్ చేయడం కానీ, రైట్ వేలో సేవింగ్ చేయడం కానీ ఇవన్నీ ఉండాలి. అలాంటి జ్ఞానం ఇచ్చేవాడు గురుగ్రహం అవుతాడు. అదేవిధంగా శుక్రగ్రహానికి లక్ష్మీకారక అంటారు. వచ్చిన డబ్బు ఏ విధంగా మీరు అది యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేయాలి, ఏ విధంగా ఈ గ్రహాల బలమే మీకు చూపిస్తాయి. ఈ గ్రహాల బలం తగ్గిపోతే ఆ సమయంలో మీరు ఎంత కష్టపడి సంపాదన చేసినా కూడా ఆ డబ్బు వస్తుంది కానీ వెళ్ళిపోతాయి, డబ్బు చేతిలో ఆగదు, నిలబడదు, సమస్యగా ఉంటుంది. సో అందుకే ఈ గ్రహాలకి బలం ఇందుకు చెప్పాను కదా, గురువు బలం అనేసరికి ఆ బలం తగ్గిపోతే మనిషి ఎన్ని సంపాదించిన డబ్బు ఆయన చేతిలో ఉండదు, మళ్ళీ అప్పులో పాలైపోతారు. ఎందుకంటే గురువు బలం తగ్గడం వల్ల ధనం నష్టం పోనారు. ధనం నష్టం అనేసరికి డబ్బు రావడం వెళ్ళిపోవడం నుంచి మళ్ళీ చాలా వాళ్ళు అప్పులు పాలైపోతారు. ఆ గురువు గ్రహానికి బలం కోసము ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపం కనక పుష్యరాగం అంటారు, ఎల్లో సఫర్. ఈ కనక పుష్యరాగానికి మల్టీ టాలెంట్ ఎబిషన్ అంటారు. అంటే ఎన్నో రకాలు దాంట్లో లాభాలు వస్తాయి మనిషికి. అంటే
ధనం ధనుకారకుడు, అభివృద్ధికారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, సంతానకారకుడు, వివాహకారకుడు, సంతోషకారకుడు. అంటే ఒక ఎల్లో సఫర్ వల్ల మనిషి పెట్టుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ రావడము, అభివృద్ధి రావడము, జ్ఞానం పెరగడము, సంతోషం రావడము, హ్యాపీనెస్ రావడము. అంటే వివాహంలో ఒకవేళ అమ్మాయి జాతకంలో వాళ్ళు గురువు బలం తగ్గిపోతే పెళ్లి పరంగా చాలా బాధపడతారు. సంబంధాలు వాళ్ళకి సెట్ అవ్వకపోవడం కానీ, మ్యారేజ్ డిలే అవ్వడం కానీ, సంబంధాలు వస్తారో చూస్తారో వెళ్ళిపోతారో చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళకి ఆ వివాహం కోసం కూడా ఇది గురువు కనకపుచ్చనం చాలా సపోర్ట్ ఇస్తుంది. అదేవిధంగా సంతోషం, హ్యాపీనెస్ చాలా బాధపడతారు కదా హ్యాపీనెస్ అని చెప్పి, అలాంటి వాళ్ళకి కూడా ఈ కనకపుచ్చనం హ్యాపీనెస్ బాగా ఇవ్వగలుగుతుంది. సో కొంతమంది వేరే వాళ్ళకి అప్పుగా అడిగినందుకు అప్పుగా ఇచ్చి లేదంటే ఫైనాన్స్ చేసి ఇలా చిట్టీలు వేసి డబ్బు వస్తుంది అనుకుంటారు. కానీ ఏదైనా కారణాల వల్ల వాళ్ళు ఇవ్వడం ఆపేస్తారు, రాదు, వీళ్ళ డబ్బు వాళ్ళ దగ్గర ఆగిపోతుంది. అది కూడా ఒక రకంగా కోల్పోవడమే కదా వీళ్ళు ఇందుకు చెప్పిన కదా. ఒకవేళ మన జాతకంలో గురువు వీక్ ఉందంటే ఏదో రకంగా డబ్బు పాడవడమే, ఏదో రకంగా డబ్బు నష్టం అవ్వడమే. అప్పులు ఇవ్వడం కానీ, ఇచ్చిన మనిషి చాలా మంచోడు, ఇస్తానని చెప్పి తీసుకున్నాడు, కానీ అనవసరంగా సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటాయంటే ఆయన కూడా రీపే చేయలేకపోతాడు, చాలా బాధపడతారు, వాళ్ళు కూడా అప్పుల పాలైపోతారు, చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఒకవేళ ఈ గ్రహబలం తగ్గిపోతేనే మనిషికి కష్టాలు వస్తాయి. ఇందుకు చెప్పాను కదా, టైం చెప్తాం, మనోడేం చెప్తాం మేము, నా టైం బాగలేదండి, నేను చాలా బాధపడతారు. టైం అనేసరికి ఈ గ్రహాలకి రెండో పేరు. గ్రహాలు బాగా లేకపోతే మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయనా ముందుకు రారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అదృష్టం అంటే ఏంటి? అదృష్టం అనేసరికి మంచి వ్యాపారము బాగా జరగడము, వచ్చిన డబ్బు మంచి ఇన్వెస్ట్ అవ్వడము, వచ్చిన డబ్బు మంచి ఇన్వెస్ట్, మంచి ప్లానింగ్తో ముందుకు రావడం, ఇవన్నీ దట్ ఈస్ కాల్డ్ లక్ అంటారు. ఇలాంటి లక్ ఎప్పుడవుతుంది? ఒకవేళ మీ గ్రహాలు అనుకూలంగా ఉంటే మీరు చేసే ప్రతి ఒక్క పనులు ముందుకు రాగలుగుతారు. మంచి జాబు లక్ అంటారు, మంచి స్టెబిలిటీ ఉండే జాబు లక్ అంటారు, మంచి వ్యాపారం అభివృద్ధి పొందే వ్యాపారము మంచి అదృష్టం లక్ అంటారు. లక్ మంచి చెప్తారు కదా లక్ అని చెప్పి. మంచి మ్యారేజ్లో మంచి భార్య దొరకడం లక్ అంటారు. అమ్మాయికి మంచి మగడు అంటే హస్బెండ్ దొరకడము మంచి లక్ అంటారు. మంచి పిల్లలు లక్ అంటారు. అర్థం ఏంటి? మన జీవితంలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లక్ అనేసరికి, అదృష్టం అనేసరికి మన జీవితంలో మంచి జాబ్ రావడం, మంచి వ్యాపారం జరగడం, మంచి పార్ట్నర్ రావడం, మంచి పిల్లలు ఉండడం, మంచి లైఫ్లో హ్యాపీగా మంచి ఆరోగ్యం ఉండడం, ఇవన్నీ మంచి లక్కే అండి. ఇలాంటి లక్ అనేసరికి ఆ గ్రహాలు అనుకూలం ఇస్తేనే మనిషి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎందుకంటే మన ఆలోచన ఉంది కదా, మన ఆలోచన శక్తి కావచ్చు, మన స్ట్రెంగ్త్ కావచ్చు, ఇవన్నీ నడిపించేది గ్రహాలే అండి. గ్రహస్థితి బాగా లేక మనిషి చెప్పినా కదా, నవగ్రహాలు మన లోపల ఉన్నాయండి, అర్థం చేసుకోవాలి. నేను చెప్పాను కదా, మనలో ఉండే యాక్షన్స్ కానీ, మనలో ఉండే సామర్థ్యాలు కానీ ఇవన్నీ గ్రహాలు నడిపిస్తాయి. అంటే మంచి మేము మాట్లాడుతున్నాం, మంచి కమ్యూనికేషన్ బాగుంది, మంచి మాది వయసు బాగుంది, మన రైటింగ్ స్కిల్స్ బాగుంది, మన ఆలోచన శక్తి బాగుంది, మంచి మా దగ్గర టాలెంట్ ఉంది, మంచి మా సామర్థ్యాలు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాయంటే బుధగ్రహం బలం ఉంటే మాత్రమే ఇది చేసే సాధ్యమవుతుంది. ఒకరు రవి అనేసరికి రవి గ్రహానికి ఏమంటారు? ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు. ఆత్మ అనేసరికి కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, ఆత్మబలము, విశ్వాస బలము, ఆత్మబలం, సంకల్ప బలం ఇవన్నీ ఇచ్చేది రవిగ్రహం అవుతాడు. రవిగ్రహం బాగుంటేనే ఇవన్నీ మనిషిలో ఉంటాయి, ధైర్యంగా ఉంటాడు. అదేవిధంగా వచ్చేసి శుక్రగ్రహం వచ్చేసి మంచి ప్యాషన్, ఇష్టం అంటారు. ఎంతమంది చూసి ఉంటారు మీరు, ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు చాలా ప్యాషన్ ఉంటుంది, ఫుల్ డిజైర్ ఫుల్ లైఫ్ అంటారు. చాలా రకాల కోరికలు, బాగా డబ్బు సంపాదన చేయాలి, నాకు పెద్ద ఇల్లు కావాలి, లైక్ ఏ కింగ్ సైజ్ లైఫ్ నేను బతకాలి, నేను హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళకి కోరిక ఉంటుంది. ఆ కోరిక కోసము వాళ్ళు కష్టం పడతారు. ఆ కోరిక కూడా రావడము శుక్రబలం ఉంటేనే. ఎంతోమంది కోరిక ఉన్నదండి, ఏంటి జీవితము, ఎందుకు బతకడము, ఎందుకు లే అని చెప్పి చాలా బాధపడతారు. ఇవన్నీ గ్రహాలే. ఒకవేళ అదే విధంగా చంద్రగ్రహము జాతకం వీక్ ఉందనుకోండి, చంద్రగ్రహం ఏమంటారు? మనోకారక అంటారు. మనో అనేసరికి మైండ్ నడిపించే గ్రహం అంటారు. ఒకవేళ ఇది వీక్ ఉందనుకోండి, ఆ సమయంలో మనిషికి డిప్రెషన్, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్స్, చాలా బాధపడతారు. ఇక్కడ తెలియచేయాలంటే నా దగ్గర లాస్ట్ వీక్ ఒక కాశ్మీర్ నుండి క్లయింట్ వచ్చారు. 20 years ఇచ్చి వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు ఈ డిప్రెషన్కి అని చెప్పి, వాళ్ళు పిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు నేను జాతకం చెప్తుంటే షీఈ్ స్టార్టింగ్ వీపింగ్, అంటే బాగా ఏడవడం స్టార్ట్ చేసింది. నేను అడిగాను, ఎందుకు మేడం అంటే, మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నాకు ఇలాగే ఉంది, మీకు ఎలా చెప్పేశారు మీరు, 20 years నుంచి నేను బాధపడదని చెప్పి. వాళ్ళు నేను రత్నాలు 1 week కూడా అవ్వలేదు, అప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు, ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి, మీరు మీ దగ్గర ఫస్ట్ టైం నేను రావాల్సి ఉండే,
చాలా లేట్ అయిపోయింది అని చెప్పి. అంటే అర్థం ఏమవుతుంది అంటే మ్యాజిక్ మిరాకల్ అలాంటి ఏం లేదు. గ్రహాల బలం తగ్గిపోతే అక్కడ డిప్రెషన్ స్టార్ట్ అవ్వడం కానీ, ఆందోళన గురి అవ్వడము, భయము, చాలా కన్ఫ్యూజన్, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, వాట్ టు డూ వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి అర్థం లేకపోవడం, చాలా బాధపడతారు. అస్ట్రాలజీ ఈస్ లైక్ సైన్స్ అండి. మన జీవితంలో ఒక మంచి క్లారిటీ కోసం ఇవన్నీ తెలుసుకోవాలి. క్లారిటీ అయినసరికి నేను ఏం చేసే బాగుపడతాను, నేను ఎలా ముందుకు రాగలుగుతాను, నా కోసం ఏం రాసి పెట్టింది, నేను ఏ విధంగా ముందుకు రావాలి తెలుసుకోవాలి కదండి. ఆ దేవుడు ఇచ్చిన మంచి సామర్థ్యాలు ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఆ దేవుడు కూడా ఇందుకు చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి కూడా నువ్వు విజయం పొంది పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం కూడా నేను విజయం పొందాలని. ఆయన విఫలం ఉంది కదా, ఆ విఫలానికి విజయంలో మార్చేదానికి విద్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందండి. ఇక్కడ మనిషి నిల్చుకొని ఉన్నాడు, ఇక్కడ సక్సెస్ ఉంది, మధ్యలో ఉండే బ్రిడ్జ్ ఇరిగిపోయింది. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్కి పరిహారం ద్వారా, రత్నాల ద్వారా అక్కడ సక్సెస్ దగ్గర వెళ్ళడం. సో ఆ విధంగా రత్నాల ద్వారా మనం లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఓకే, కొంతమంది విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్లకు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వీసా రాకపోవడమో, మళ్ళీ రిజెక్ట్ అవ్వడమో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో విదేశాలకు వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించాలి, సక్సెస్ సాధించాలి అనుకునే వాళ్లకు ఎటువంటి రత్నం అయితే సూట్ అవుతుంది? అది కూడా యోగం అండి. యోగం ఉంటేనే ఫారిన్కి వెళ్ళగలుగుతాము. ఆ యోగాల్లో కూడా ఇప్పుడు జాతక చక్రంలో వచ్చేసి 3rd హౌస్కి, 9th హౌస్కి, 12th హౌస్కి అంటే ఫారిన్ యోగం అంటారు. 3rd హౌస్ అనేసరికి షార్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడే మా భారతదేశానికి దగ్గర ఉండే కంట్రీస్, మా ఏషియన్ కంట్రీకి వెళ్ళడము, లేకపోతే గల్ఫ్కి వెళ్ళడము, వెళ్ళేసి వచ్చేయడము, అంటే దగ్గరికి కంట్రీస్, షార్ట్ జర్నీ అంటారు కదా, అలాంటి దేశాలకు వెళ్ళి వచ్చేస్తారు, అక్కడ వచ్చేస్తారు. 9th హౌస్ బిలాంగ్స్ టు ద లాంగ్ డిస్టెన్స్ జర్నీ అంటారు. లాంగ్ డిస్టెన్స్ అనేసరికి ఓ 10 hours పైన జర్నీ, అంటే ఆస్ట్రేలియా కావచ్చు, లండన్ కావచ్చు, కెనడా కావచ్చు, అంటే అమెరికా కావచ్చు, ఇలాంటి ప్రాంతంలో వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 12th హౌస్ బిలాంగ్స్ టు ద పిఆర్ అంటారు. అక్కడ వెళ్ళి ఏమైనా ఉండగలుగుతారా లేదా, పర్మనెంట్ రెసిడెన్సీ వాళ్ళకి వస్తారా లేదా, పిఆర్ వస్తుందా, అది కూడా అంటే ఫస్ట్ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు యోగం లేకపోతే మీరు అక్కడ వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేయడం మీరు అక్కడ ఉండలేరు. ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యతో వాపస్ వచ్చేస్తారు, వెనక్కి వచ్చేస్తారు. ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అసలు నేను ఇప్పుడు చూడండి, ఫారిన్ అనేసరికి ఎన్నో రకాలు ఉంటాయండి. అక్కడ జాబ్ విషయం ఉంటుంది, చదువు విషయం ఉంటుంది, వ్యాపారం విషయం ఉంటుంది. దేని పర్పస్లో మీరు వెళ్తున్నారు. కొంతమంది ఓన్లీ టూరింగ్ ఉంటుంది, కొన్ని రోజులు వెళ్ళేసి సైట్ సీయింగ్ చూసి రావాలని చెప్పి ఉంటుంది. అది కూడా జాతకంలో యోగం ఉంటే మాత్రమే మీరు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఫారిన్ టూర్ అనేసరికి సముద్రం తర్వాత అంటారు కదా, అలాంటి ప్రయాణం చేయడం. సో అక్కడ మీరు వెళ్ళి సెటిల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఓవర్సీస్ వెళ్ళాలంటే ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు నేను అక్కడ వెళ్తున్నాను కదా, నేను అక్కడ ఉండగలుగుతాను లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ అడిగిన మాటకి ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారండి, చాలా ట్రై చేస్తారు. మా దగ్గర ఎంత చెప్పే ప్రతి ఒక్క మాట ప్రాక్టికల్. సార్ ఫ్రమ్ లాస్ట్ 10 years నుంచి మేము వీసా ట్రై చేస్తున్నాము, రావట్లేదు. ఫ్రమ్ లాస్ట్ 7 years వీసా ట్రై చేస్తున్నాము, రిజెక్ట్ అయిపోయింది. ఫ్రమ్ లాస్ట్ 5 years చేస్తున్నాము, రిజెక్ట్ అయిపోయింది అని చెప్పి. అలాంటి వాళ్ళకి యోగం లేకపోతే వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేయనా కూడా వీసా రాదు. కొంతమందికి వీసా వచ్చేస్తుంది, కానీ వెళ్తారు ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. రీజన్ అంటే ఇంట్లో ఎవరు చనిపోయారని, ఏదో ఒక సమస్య వచ్చిందని, ఏదో ఒక రకంగా చాలా బాధపడి వచ్చేస్తారు, వచ్చి ఇక్కడ ఉండిపోతారు. అన్ని అల్టిమేట్ రీజన్ ఏంటి? ఒకవేళ మీకు ఆ యోగం లేకపోతే మీరు అక్కడ ఉండలేరు, యోగం లేకపోతే మీరు ట్రావెల్ చేయలేరు. ఫారిన్ కోసం వెళ్ళే వాళ్ళకి ఈ విద్య చాలా అన్ని విభాగాల్లో కూడా బాగా సపోర్ట్ ఇచ్చి సహకరించేది. కానీ ఫారిన్ అనేది స్పెషల్గా ఫస్ట్ తెలుసుకోవచ్చు, నా జీవితంలో ఫారిన్ యోగం ఉందా లేదా. ఒకవేళ ఉంటే షార్ట్ డిస్టెన్స్ జర్నీలు వెళ్తానా, ఇండియాకి దగ్గర ఉండే కంట్రీస్కి వెళ్ళి వచ్చేస్తానా, అక్కడ ఏమైనా జాబ్ చేయగలుగుతానా, లేదా ఏమైనా నాకు లాంగ్ డిస్టెన్స్ జర్నీ ఏమైనా ఉందా, అక్కడ ఏమైనా ఉండగలుగుతానా 10 years 20 years, లేదా అక్కడ పిఆర్ దొరికి అక్కడే ఉండిపోతానా, అక్కడ సెటిల్ అయిపోతానా, ఇలాంటివి ఉంటాయి కదా రకరకాల ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి కూడా ఫస్ట్ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ గ్రహం వీక్ ఉందనుకోండి, ఆ గ్రహ బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచుకుంటే ఆ యోగం సృష్టి అవుతుంది, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలరు. చెప్తారు కదా, అసాధ్యంకి సాధ్యం చేయడమే రత్నాలు అంటారు. ఎందుకంటే మణి ధారణ వచ్చేసి చాలా ఒక ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఇన్ అస్ట్రాలజీ అంటారు. మణి మంత్రము, యంత్రము, తంత్రము అంటారు. మణి అనేసరికి మొదటి స్థానం, మణి ధారణ అంటారు శాస్త్రంలో. మణి ధారణ అంటే రత్నాల ధారణం వల్ల మనిషికి మంచి యోగం రావడము, ఆయన యోగం యాక్టివ్ అవ్వడము. అంటే మనిషిలో అన్ని ఉన్నాయండి, సామర్థ్యాలు ఉన్నాయి, ఆ యోగాలు ఉన్నాయి. అది యాక్టివేట్ చేయడమే ఈ రెమెడీ. దానికి యాక్టివేట్ చేయాలి కదా. ఇప్పుడు మొబైల్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. ఆ డౌన్లోడ్ చేసి యాక్టివేట్ చేస్తే మాత్రమే కదా ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ చెబుతుంది కదా అది యాక్టివేట్ అవుతుంది. యాజ్ ఎ సేమ్ మేనర్ మన జీవితంలో కూడా ఆ యోగాలు యాక్టివేట్ అవ్వాలి, ముందుకు రావాలంటే రత్నాలు, ఈ మణిధారణ ఉంది కదా,
చాలా చక్కగా పనిచేసి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఓకే, రసిక్ జెమ్స్ అధినేత డాక్టర్ ఎంఎం రజా గారు దుబాయ్ బ్రాంచ్లో అందుబాటులో ఉంటారు. 24th మే, 25th మే, 26th మే దుబాయ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. రసిక్ జెమ్స్ వారికి మొత్తం 9 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ముంబై, ఢిల్లీ, కాశ్మీర్, అలాగే ముంబై. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్కి నివృత్తి తీసుకోవచ్చు. మిగతా అంతా కూడా హైదరాబాద్ బ్రాంచెస్లో అందుబాటులో ఉంటారు. అలాగే సినీ రంగంలో చాలామంది రాణించాలి అని అనుకుంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. కానీ వాళ్ళకు ఒక మంచి గుర్తింపు కానీ, పేరు కానీ, డబ్బు కానీ రాదు. డబ్బు సంపాదించాలి, సినీ రంగంలో ఎదగాలి అంటే వాళ్ళకి ఎటువంటి రత్నం సూట్ అవుతుంది? ఇప్పుడు సినీ రంగం అనేసరికి శుక్రగ్రహం బలం ఉండాలి, దాంతోపాటు రాహు గ్రహం బలం ఉండాలి. రాహు అనేసరికి మాయా అంటారు. సినిమా అంతా మాయానే కదండి. అక్కడ వచ్చిన తర్వాత మాయాలో ముందుకు రావడము, మంచి పేరు సంపాదన చేయడము, మంచి పేరు రావడము. అదేవిధంగా శుక్రగ్రహం బలం ఉండాలి అంటారు. ఎందుకంటే నిన్న చెప్పిన కదా, ఈ అన్నం సంబంధించింది డిజైర్స్, ప్యాషన్ అన్నీ ఈ శుక్రగ్రహమే అవుతారు. ఈ గ్రహం బలం ఉంటే మాత్రమే ముందుకు రాగలుగుతారు. ఫస్ట్ మీరు తెలుసుకోవచ్చు, అసలు నాకు సినిమా రంగంలో ఆ యోగం ఉందా లేదా. ఎంతోమంది యాక్టర్స్ ఉంటారండి, వాళ్ళకి మంచి టాలెంట్ ఉండదు, కానీ వాళ్ళ పేరు పొందలేకపోతారు. కొంతమందికి టాలెంట్ ఏమీ లేదు, ఏదో ఒక బ్రేక్ దొరికి ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు ఉండేవాళ్ళు మంచి సెలబ్రిటీస్, వాడికి ఎక్కువ టాలెంట్ ఉండేవాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర లాస్ట్ వీక్ వచ్చారండి, ఆయన దగ్గర ఉండే టాలెంట్, ఆయన కమ్యూనికేషన్, ఆయన మాట్లాడుతుంటే ఎలా ఉందంటే, ఆయన ఏమన్నా ఫేమస్ అయిపోతే ఫుల్ అందరికీ వెనక దుక్కేస్తాడు, తొక్కేసి ముందుకు వచ్చేసాడు. కానీ ఆయనకి యోగం లేదు. నేను చెప్తుంటే, సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క అక్షరం కరెక్ట్ సార్, అన్ని ప్లేసెస్ వెళ్తాను, అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నాకు చెప్తారు, మళ్ళీ పిలుస్తాము, ఫోన్ చేస్తామంటున్నారు, మనకు ఫోన్ చేయలేకపోతుందని చెప్పి. సో ఆ విధంగా ఈ గ్రహబలం ఉంది కదా, ఆ గ్రహబలం తగ్గిపోతేనే మనిషికి ఆ యోగం ఉన్నది. ఫస్టే తెలుసుకోవచ్చు, అసలు నాకు సినిమా రంగంలో యోగం ఉందా, నేను ముందుకు రాగలుగుతానా, నేను ఏమైనా పేరు సంపాదన చేయగలుగుతానా, నాకు ఆ యోగం ఉందా, నేను ఇలా ఏ విధంగా దాంట్లో నిలబడతానా. లేదా ఎంతోమంది మీరు చూసే ఉంటారండి, కొన్ని రోజులు వస్తారు, 1 or 2 సినిమా చేస్తారు, మళ్ళీ మాయమైపోతారు, అడ్రస్ ఉన్నారు. కొంతమంది వస్తారు, చేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా కొంతమంది వచ్చిన తర్వాత లైఫ్లో అంతా, ఇయర్ అంతా, డికేట్స్ అంతా వాళ్ళే రాజ్యం చేస్తారు. సో ఆ విధంగా ఈ గ్రహబలం ఉంటే మాత్రమే ఆ సాధ్యం. లైఫ్లో హ్యాపీగా వాళ్ళు మంచి పేరు పొంది సక్సెస్ పొందగలుగుతారు. ఓవరాల్గా తెలియచేయాలంటే మన జీవితం ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్, ప్రతి విభాగం కావచ్చు, ఏదో ఒక ఆస్పెక్ట్ కావచ్చు, ఏదో ఒక రంగం కావచ్చు, ఆ రంగంలో మీరు సక్సెస్ పొందాలంటే ఆ గ్రహబలం ఉండాల్సిందే. గ్రహబలం లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు రారు. సో ఆ విధంగా ఆ గ్రహ బలం కోసము ఈ రకరకాల రెమెడీస్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఈ మణిధారణ చాలా ఒక ఇంపార్టెంట్ అయిన, చాలా ముఖ్యమైన రెమెడీ అంటారు మణిధారణ. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం. ఏ విధంగా మేము టాబ్లెట్ తీసుకుంటాము, అది సేమ్ అన్నారు, ఈ రత్నాలు కూడా దానికి బూస్ట్ కోసం, బలం కోసం పెట్టుకుని లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలరు. ఓకే రజా గారు, డబ్బు సంపాదించాలంటే రత్నాలు ఏ విధంగా దోహదపడతాయి, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో చూసాం కదండి, ఇది వాళ్ళ ది పవర్ ఆఫ్ జెమ్స్ కార్యక్రమ విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.